వార్త అంటే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం, నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట నీకు అప్పగించితిని. ఏంటి? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందిను, లేఖనముల ప్రకారము సమాధి చేయబడును, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడును. కనుక క్రీస్తు యేసు ప్రభుల వారు లేఖనముల ప్రకారము తన జీవితాన్ని కట్టబడింది. అదే సువార్త. ఆయన తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు వచ్చాడు. అదే సువార్త. ఆయన మన అందరి కోసము పాప పరిహారార్థ బలియాగముగా, కడపటి ఆదాముగా ఇక ఎన్నడూ గొర్రెలు పుటేళ్ళు బలియాగము అవ్వాల్సిన పని లేదు. ఆయన తానే బలియాగముగా అర్పించబడ్డాడు. ఇది సువార్త. అంటే యెషయా గ్రంథము 52వ అధ్యాయం మనం ధ్యానం చేసుకుంటే ఎక్కడ చెప్పబడుతుంది? నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పు, వాని పాదములు పర్వతముల మీద. అంటే నీ దేవుడు నిన్ను ఏలాలని ఇష్టపడుతున్నాడు. నా దేవుడు నా హృదయానికి రాజు, యేసు ప్రభు. అంటే రక్షకుడే నా యజమానుడు, నా జీవితానికి యజమానుడు, నా ప్రజల పక్షమున ఏలయనగా రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇదిగో లోకమంతరికి, ప్రజలందరికీ కలగబో సంతోషకరమైన వర్తమానము నేను నీకు తెలియచ్చు. అది సువార్త. అంటే ఈ రోజున యేసు క్రీస్తు ప్రభుల వారు నా జీవితంలో పుట్టాడు, నా హృదయమందు జన్మించాడు, నా జీవితాన్ని మార్చివేశాడు చూడండి అని ఒక సమరయ స్త్రీ వెళ్ళి చెప్పింది. నా జీవితాన్ని మార్చాడు అని ఆ యొక్క సేన అని 2000 దెయ్యములు పట్టిన వాడు తను స్వస్థ చిత్తుడై బట్టలు ధరించి నా జీవితాన్ని మార్చిన అని కథ చూడండి అని. అదేవిధంగా 12 ఏండ్ల రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ, నాకు కలిగిన అన్యాయమును, నాకు కలిగిన అనారోగ్యమును, నాకు కలిగిన కీడును, నాకు కలిగిన దుఃఖమును సమస్తములోంచి నా చెయ్యి పట్టి పైకి లేవనెత్తిన నా సురక్షకుడు సువార్త అని చెప్పబడుతుంది. మగ్దలేని మరి అయితే 7 దెయ్యముల చేత పీడింపబడింది. బహుహీన స్థితికి వచ్చినప్పుడు దేవుడు తన పట్ల చేసిన కార్యాలకి సాక్షిగా నిలబడింది. ఈ రోజున నీ జీవితంలో ఇప్పటి వరకు వెనక్కి చూస్తే దేవుడు చేసిన గొప్ప మేలులు, గొప్ప కార్యాలు నువ్వు స్తుతించేవాడుగా ఉన్నావా? ఘనపరిచేవాడుగా ఉన్నావా? దేవుని మహిమ పరిచేవాడుగా ఉన్నావా? ఇక్కడ అటువంటి నీ దేవుడు ఏలుచున్నాడు అని నువ్వు చెప్పగలుగుతున్నావా? అయితే